అందరికీ నమస్తే అండి. నా పేరు విజయలక్ష్మి. మా ఆయన పేరు సుబ్బరాజ. మాకు 2 పిల్లలండి. మేము గత 5, 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతున్నది. మా పొలము అడవిలో మెట్ట పొలం. ఆ మెట్ట పొలాన్ని సాగుబడి పొలంగా చేయటానికి మేమేం చేస్తామంటే ముందు మక్క కొట్టామండి. మక్క కొట్టి పక్కకు పెట్టేసాము. తర్వాత ఏం చేస్తామంటే రాళ్ళున్నాయి. రాళ్ళు ఏరుకుంటూ వచ్చి దాన్ని మేము ప్రకృతి వ్యవసాయంలో పిఎండిఎస్ ఇన్పుట్స్ ఇలా ఇవ్వడం ద్వారా అదంతా ఏమైందంటే సదరంగా సాగుబడి పంటలు మనం ఎలా ఒక అడవి పొలాన్ని బంజరు పొలాన్ని ఏ విధంగానైతే తీర్చిదిద్దగలిగిన అనేది ఒక ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే సాధ్యమైంది. యాభై సెంట్స్లో హాఫ్ ఎకరా మోడలో వరి వేసుకోవడం జరిగింది. 1 ఎకరా ఏ గ్రేడ్ మోడల్గా వేరుశనగ వేసుకోవడం జరిగింది. 20 సెంట్స్లో ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగింది. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని 30 రకాల విత్తనాలు నాటుకోవడం జరిగింది. రీసోయింగ్ చేసేటప్పుడు గంధజీవామృతం వేసుకోవడం, తర్వాత 15 రోజులకు ఒకసారి జీవామృతం పారించడం జరుగుతున్నది. అదేవిధంగా రకరకాల తెగుళ్లకు ద్రవజీవామృతం స్ప్రేయింగ్ చేయడము, వేప గింజల ద్రావణము. మా చుట్టుపక్కల వేప చెట్లు ఎక్కువగా ఉన్నందున వల్ల వేప గింజలు మేమే వేరుకొని సేకరించుకొని వాటిని సంవత్సరం పొడవుకు నిల్వ చేసుకుంటామండి. నిల్వ చేసుకున్న వేప గింజలన్నీ మేము ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేప గింజల ద్రావణాన్ని తయారు చేసుకొని మా పంట పొలాలకు వచ్చే తెగుళ్లకు వేప గింజల ద్రావణాన్ని ఉపయోగించుకోవడం ద్వారా వాటికి వచ్చే తెగుళ్ళన్నీ నివారించుకోగలుగుతున్నాము. బెండకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇవన్నీ మేము హార్వెస్ట్ చేసి మా గ్రామంలోనే సేల్స్ చేయడం జరిగింది. మా గ్రామంలో కూడా అందరికీ నేను కిచెన్ గార్డెన్స్ వేయించడం ద్వారా పక్క గ్రామానికి వెళ్ళి మేము అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనమే ఉండటమే కాదు, మనతోటి రైతులు కూడా ఆరోగ్యకరంగా మంచి పోషకాహారమైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలనేసి మేము అందరికీ కిచెన్ గార్డెన్స్ వేయించడం ద్వారా పక్క గ్రామానికి వెళ్ళి మేము మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మేము పండించిన పంటను వరి మా ఆహారానికి నిల్వ చేసుకొని మిగిలింది, విత్తనాలకు తీసుకొని మిగిలింది మేము మార్కెటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వేరుశెనగ ఉన్నదండి. వేరుశెనగ కూడా మేము ఏం చేస్తామంటే దీన్ని ముందు మా కుటుంబంలో మా ఆహారానికి తీసుకోవడం, తర్వాత మిగిలిన సరుకు మాత్రమే మేము సేల్స్ చేయడం జరుగుతున్నది.
ఆకుకూరలు, కూరగాయలు మేము ఆహారంగా తీసుకోవడం, మిగిలినవి మా పక్క గ్రామాల్లో అమ్ముకోవడం జరుగుతున్నది. మేము పండించిన ఆ పదార్థాలు మేమే ఆహారంగా తీసుకోవడం ద్వారా మా కుటుంబం మొత్తం ఆరోగ్యంగాను, మేము ఆర్థిక పరంగా కొంచెం ముందుండాము. మా పొలం చుట్టూ 1/2 కిలోమీటర్ వరకు ఎలాంటి పంటలు లేవండి. మా పొలంలో మాత్రమే 365 రోజులు గ్రీన్ కవరేజ్ ఉన్నది. మా పంట పొలాల్లో ఎక్కువగా పంటలు వేసుకోవడం ద్వారా బాగా సారవంతం కావడమే కాక వేరు వ్యవస్థ అనేది కూడా బాగా కలిగి ఉన్నది. వానపాములు ఎక్కువగా ఉన్నాయండి మా పొలంలో. వానపాములు ఎక్కువగా ఉండడం వలన మొక్కకు కావాల్సిన పోషకాలు అనేటివి పుష్కలంగా తీసుకొని మొక్క యొక్క ఎదుగుదల సక్రమంగా ఉన్నది. అది పంట కావాల్సిన దిగుబడి కూడా అధికంగా ఉన్నది. అదేవిధంగా నీరు ఎద్దడి కూడా తట్టుకునే శక్తి మా యొక్క పంట పొలాల్లో ఉన్న మొక్కలకు మాత్రమే కలిగి ఉన్నది. మా పొలానికి చుట్టుపక్కల ఉన్న రైతులు, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం చేసే సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరూ వచ్చి చూడటం జరిగింది. అదేవిధంగా రసాయన పొలాలు ఏ విధంగా అయితే వాటికి క్షీణించిపోతున్నాయో దానికి మేము కంపేర్ చేసి తోటి రైతులకు కూడా తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా మా పొలాన్ని రోజు ఎవరో ఒకరు 2-3 రైతులు తీసుకొచ్చి ఈ రోజు ఈ పంట పెట్టామండి, ఈ పంట ఎదుగుదల ఇలా ఉంది, దీనికి మేము ఇలా కషాయాలు ఇస్తున్నాము, ఎన్ని మొక్కలు వేసుకోవడం ద్వారా తెగుళ్ళు అనేటివి నివారణ జరుగుతున్నది, మీరు కూడా ఇలా వేసుకోండి అని చూపెట్టడం జరుగుతున్నది. అదేవిధంగా ఎలాంటి రసాయన పొలాలనైనా ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా బంగారు భూమిగా తీర్చిదిద్దవచ్చును. ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఖర్చు తక్కువ, ఖర్చు అనేది పెట్టుబడి ఖర్చు, రైతులకు పురుగు మందులు ఎక్కువగా వాడటం ద్వారా ఖర్చు అనేది అధికంగా అవుతుంది. అదే ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా ఖర్చు అనేది తగ్గించవచ్చు, ఆదాయం అనేది పెంచుకోవచ్చు. దిగుబడి ఎక్కువ అవడం ద్వారా ఆదాయం అనేది కూడా ఎక్కువగా వస్తుంది. ప్రతి ఒక్క రైతు అందరూ మీ పొలాల్లో రసాయన వ్యవసాయాలు మానేసి ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీ చుట్టుపక్కల వాతావరణం అంతా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీ పంట పొలాల్లో భూమి సారవంతంగా ఉండటమే కాకుండా మనము ఆరోగ్యంగా ఉండటానికి ప్రకృతి వ్యవసాయమే సాధ్యమవుతుంది.